హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఎంబ్రాయిడరీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. వీడియో తీసి చాలా రోజులు అయిపోయింది కదండి. మళ్ళీ ఈరోజు డైలీ కూడా వీడియోస్ పెట్టడానికి చూస్తానండి. బ్లౌజెస్ ఉన్నాయి కానీ నేనే కొంచెం నెగ్లెక్ట్ చేశాను. సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్స్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఈరోజు 2 డిజైన్స్ అనేది ఉన్నవి. ఓన్లీ బార్డర్స్ అడిగారని కస్టమర్స్ చూపిస్తాను మీకు. శారీ వచ్చేసి కలర్ గోల్డెన్ అండి. మనకి దీంట్లో కొంచెం సిల్వర్ షేడ్ కూడా ఉంది. బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా పింక్ ఇచ్చాడండి. ఇది పాట్ నెక్. సేమ్ ఇది చాలా బాగా మోడల్ పాపిడి విత్ షేప్లో టైప్లో వచ్చింది కదండి డిజైన్. ఇదైతే చాలా బాగా వచ్చిందండి ఒత్తిగాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ బుటీస్ అనేది లైట్గా యాడ్ చేయమన్నారు, చేసాము. ఈ డిజైన్ అయితే ఫినిషింగ్ చాలా ఒత్తిగా ఉందండి. ఫినిషింగ్ చూసారు కదా, మరీ ఎక్కువ టైమింగ్ కూడా కాదు, సింపుల్లోనే మనకి కొంచెం రిచ్ లుక్ కింద కనిపిస్తుందండి. ముడికుట్టు ఎక్కువ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది వచ్చేసి హ్యాండ్ బార్డర్స్ అండి. కస్టమర్ అనేది బుటీస్ వద్దన్నారు, సో దాని గురించి బార్డర్స్ అనేది వేసానండి. అలా ఇంకో బ్లౌజ్ కూడా ఉంది, చూద్దామండి. ఇది వచ్చేసి ఇంకో బ్లౌజ్ అండి. మనకి శారీ వచ్చేసి ఇలాగా నాచు గ్రీన్లోనే బాగా థిక్ షేడ్ అండి. ఇంకోటి కాపర్ షేడ్ వచ్చింది. మనకి కలర్ ఆప్షన్స్ లేదండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా పర్పుల్ షేడ్ వచ్చిందండి అంచు. ఈ షేడ్లో మనకు బ్లౌజ్ పీస్ ఇచ్చాడు. ఇది కూడా పికాక్ డిజైన్ అండి. ఇది అయితే దీంట్లో కలర్స్ ఆప్షన్ అనేది లేదండి. దీంట్లో కలర్స్ ఆప్షన్ అంటే చాలా బాగుంటుందండి. నేను గ్రీన్లోనే బాగా థిక్ పెట్టేస్తే ఆ థిక్ మీద థిక్ కనిపించదు కాబట్టి కొంచెం 2 షేడ్స్లో కనిపిస్తుంది ఆ గ్రీన్ షేడ్ అనేది. దాని మీద కొంచెం లైట్ షేడ్ అనేది యాడ్ చేశాను. ఇంకోటి కాపర్ షేడ్ అనేది యాడ్ చేశానండి. ఇది వచ్చేసి మనకి అల్లిక అనేది ఉంటుందండి, పానీ వర్క్ అని. అది వచ్చేసి ఇదిగోండి చూడండి, సేమ్ కలర్ ఇచ్చానండి. సో మార్నింగ్ లైటింగ్ అయితే బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. పికాక్ వచ్చినాయి అండి. ఒకటేమో రన్నింగ్ ఇచ్చేసాను, ఒకటి గ్రీన్, ఒకటి కాపర్ ఇచ్చానండి. ఇలా బ్యాక్ ఆల్ ఓవర్ బుటీస్ అనేది యాడ్ చేశానండి. సో మనకి ఎక్కువ కాపర్ అనేది యాడ్ చేయడం వల్ల కొంచెం కలర్ అనేది బాగుందండి. గ్రీన్ అనేది లైట్ చేశాను, థిక్ మీద థిక్ బాగోదని చెప్పి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ కూడా పికాక్స్ అనేది వచ్చినాయి. ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ అండి. హ్యాండ్ మీద అంచు మీదే వేయమన్నారండి. ఇది వచ్చేసి హ్యాండ్ అంచు మీద వేసాను. కస్టమర్ అనేది కలర్ యాడ్ చేసుకుంటే ఇంకా కొంచెం మనకి బ్రైట్గా కనిపించును. కస్టమర్ అనేది కలర్స్ యాడ్ చేద్దన్నారండి. సో అది ఇచ్చిన శారీ కలర్ని బట్టి నేను వర్క్ చేశాను. కొంచెం మనకి ఏంటంటే డైరెక్ట్ లుక్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇది నైట్ టైం తీసిన వీడియో కాబట్టి అంతగా క్లారిటీ కనిపించట్లేదు. హ్యాండ్కి వచ్చేటప్పటికి కలర్ చేంజ్ చేసామండి. ఇక్కడ కాపర్ ప్లేస్లో మనం గ్రీన్ అనేది యాడ్ చేసాము. ఇవాళ వర్క్ అయితే ఇది ఫ్రెండ్స్. వర్క్స్ అన్నీ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.